ఇంకాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మస్తు ఎగ్జైట్మెంట్ ఫీల్ ఉంది. ఓడిపోనీకి అంతగానం ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ ఎందుకురా జడ్డు? మేము ఓడిపోతామని కాదు, మిమ్మల్ని చిత్తు చిత్తు కొడదామని ఎగ్జైట్మెంటు. నిన్నటి వరకు మేము గింతో గంతో భయపడినాం ధోనన్న క్యాప్టెన్సీ కాబట్టి. ఇలా ధోనన్న క్యాప్టెన్ కాదు ఏం కాదు, రుత్తుగాడు తీసి పడేస్తాం వాడిని. ఏమనుకుంటుర్రో ఏంది ఫ్యాఫు ఏమో అంటున్నావు, రుత్తుగాని తీసి పడేస్తాం అది ఇది అని. నువ్వేం చేసినా కూడా వెనకాల కీపింగ్లా నేనే ఉంటా, అది మాత్రం యాదికి పెట్టుకో. ఆయన ముందుగాల తమ్ముడు రుత్తు, కంగ్రాచులేషన్స్ రా. గీ చెన్నైని నేనెట్లయితే గీ 15 సంవత్సరాలు నెట్టుకొచ్చినో నువ్వు కూడా నెక్స్ట్ 15 సంవత్సరాలు ముందుండి మన సిఎస్కేని ముందుకు నడిపియాలరా. నేనైతే 5 కప్పులు కొట్టినా, తమ్ముడు నువ్వైతే నా జెర్సీ నెంబర్ గుర్తున్నది కదరా, 7 కప్పులు కొట్టాలి, యాదికి పెట్టుకోరా. థ్యాంక్స్ ధోనన్నా, నువ్వైతే నా ఎంబటి ఉండవే. 7 కాదు 77 కప్పులైనా కొడతా నేను. నువ్వేం భయపడకు తమ్ముడు రుత్తు, నేను రిటైర్ అయ్యే ముందు నా దగ్గర ఉన్న జిమ్మిక్కులన్నీ నీకు నేర్పించే పోతారా. నువ్వు ఆయనతో మాటిస్తే చాలే, నేను రెచ్చిపోతే ఇక. తమ్ముడు రుత్తు, నువ్వైతే ముందు మ్యాచ్ గెలువురా, తర్వాత టోర్నమెంట్ సంగతి చూద్దాంలే కానీ. మ్యాచ్ది ఏముంది మ్యాక్సీ, మా టీంలో తలా 2 సిక్స్లు కొడితే గట్లనే అయిపోతుంది మ్యాచ్. చిత్తు చిత్తు కొట్టొచ్చు మిమ్మల్ని. నువ్వంత ఈజీగా 6లు కొట్టడానికి మేమేమైనా తూతెంబరగలమనుకున్నావా అనే రెహానే అన్న. మియాబాయ్ మోడల్ మియాబాయ్ బోల్తే ఇక్కడ. తమ్ముడు మియాబాయ్ మోడల్ మియాబాయ్, మలక్పేట్ రోడ్ల మీద మోడలింగ్ చేసుకోపో. ఇది చెప్పాకు, పిసికి వారెత్తా ముందే చెప్తున్నా. షపాకైనా షార్మినార్ అయినా గది మాత్రం నా ఆడ్డానే, యాదికి పెట్టుకో జడ్డు అన్నా. సరే, మేము వేసే స్వింగ్ బాల్లో మీరు వేసే అడ్డిగుడ్డి బాల్లో ఎవరి బౌలింగ్ ఎట్టబడుద్దో చూసుకుందాం మనం ఇవాళ సాయంత్రం. తమ్ముడు చారు, నేను పుట్టి పెరిగిందంతా తమిళనాడులోనే, జర చూసి మాట్లాడు, ముందే చెప్తున్నా. ర్యాంప్ షాట్లు ఎక్కితే నీ బౌలింగ్ ఏమనుకుంటున్నావో. నువ్వు ర్యాంప్ షాట్లు ఎక్కించేట్లోపే మేము స్ట్రైట్ 6లు కొడతామన్నా ఏమనుకుంటున్నావో. నాకు ముందేమి ఆర్సీ బౌల్ అంటే గులగులం అంటుంది, ఇలా చూసుకో ఎట్లుంటుందో ఏందో. సరే చూసుకుందాం రా తంబి, గీ బెంగళూరు వాళ్ళకి వెళ్తారా మీ చెన్నై వాళ్ళకి వెళ్తారా అని. చూసుకోవడం ఏం లేదు విరాటు, మేము మీ బెంగళూరు వచ్చే మిమ్మల్ని పొట్టు కొడతాం. అసొంటిది మీరు మా గడ్డ చెన్నైకి వస్తున్నారు, ఈ తూరి మిమ్మల్ని ఖచ్చితంగా కుర్చీని మడత పెట్టి కొట్టేస్తాం. సరే చూసుకుందాం ధోనన్న, ఎవరు కుర్చీని మడత పెడతారో ఎవరు తడిగుడ్డేసుకొని కుర్చీలో కూర్చుంటారో సాయంత్రం చూసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.